ఆ భేటీల మర్మం ఏమిటి? ఒప్పందంతో సంబంధం లేకుంటే 3 సార్లు కలిసిందెందుకు? 2021 డిసెంబర్ 1న విద్యుత్ ఒప్పందం, అంతకుముందు ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్‌లో జగన్‌తో అదానీ భేటీ. లంచాల లింకు లేకుంటే భేటీలెందుకో? సెకీతో అనుబంధ ఒప్పందం మాటేంటి? అదానీ గురించి ఈఆర్‌సీ సైతం ప్రస్తావన. ముడుపుల భాగవతం నచ్చకనే అజూర్ వైదొలిగిందని అమెరికా దర్యాప్తు సంస్థ చెబుతుంది. ఎక్కడనో అమెరికాలో ఎఫ్ఐఆర్ అయిందాక తెలవదా మీకు? 5 నెలలు, 6 నెలలు అయిందాక. నిజంగానే స్కామ్ జరిగి ఉంటే. ఆడ స్కామ్ లేదు, మన్ను లేదు. అదానీతో 4 సార్లు మీటింగ్ అయితే అయిపోయినట్టేనా ఇక లంచాలేనా? ఇక అదానీతోని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రేపు మీటింగ్లు కాడా సమావేశం కాడా? ఇప్పుడు అదానీయే కాదు, చంద్రబాబు నాయుడు గారు రోజు ఒకళ్ళతోని పారిశ్రామికవేత్తలతోని 3 గంటలు, 4 గంటల మీటింగ్లు పెడుతున్నాడు. ఇక లూలు కంపెనీ అధినేతకైతే కారు దాకపోయి సెండ్ ఆఫ్ ఇచ్చిండు. మరి ఏం మాట్లాడినట్టు లోపట? ఏ ప్రభుత్వం అన్నా, ఏ ముఖ్యమంత్రి అయినా భేటీల తర్వాతనే, చర్చించుకున్న తర్వాతనే ఒప్పందాలు జరుగుతాయి. ఇక ప్రతి చర్చలో లంచాలే ఉంటాయా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా చర్చలు చేస్తాడు. అంటే ఏ చర్చలో ఎంత ఉందనేది ఎప్పుడు చెబుతారు మీరు? మరి అదానీతో జగన్మోహన్ రెడ్డి 3 సార్లు మీటింగ్ అయింది కాబట్టి 4వసారికి ఒప్పందం అయింది కాబట్టి అయిపోయాక డబ్బులు ఉన్నట్టే దాంట్లో. ఒక జగన్మోహన్ రెడ్డి మీటింగ్ అయితేనే లంచాలు ఉన్నట్ట, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు మీటింగ్ అయితే లంచాలు ఉన్నట్టు కదా? రేవంత్ రెడ్డి గారు కూడా మీటింగ్ అయింది అదానీతోని. తిట్టకుండా తిట్టిండు రేవంత్ రెడ్డి అదానీని, అయినా మీటింగ్ అయిండు. మరి ఆడెంత డబ్బులు మారినాయి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రోజు ఒక 2-3 పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో, బడాబాబులతో మీటింగ్ అవుతుండు. మరి ఆ మీటింగ్ల వెనక కూడా ఎన్ని వందల వేల కోట్లు లంచాలు చేతులు మారుతున్నాయి చెప్పగలుగుతారా మీరు? ఉంటుందా అట్లా? అంటే సమాధానం ఉండదు. ఏంటంటే ఆడ జగన్మోహన్ రెడ్డి కాబట్టి విషయం కక్కాల. జగన్మోహన్ రెడ్డి గురించే చెప్తారో తప్ప ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి కానీ, మంత్రులు కానీ, బీజేపీ నాయకులు కానీ, ఎన్డీఏ కూటమి నాయకులు కానీ, ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది 4 రోజులు అయింది అది బయటపడి. అదానీ పైన ఎఫ్ఐఆర్ అయింది. ఒక్క నాయకుడు కూడా బయటకు వచ్చి అదానీ తప్పు అని చెప్తుండా? చెప్పరు. ఏ నాయకుడు చెప్పండి, ఏ పత్రిక రాయట్లా అదానీ గురించి? మీరు రాస్తారు జగన్మోహన్ రెడ్డి గురించి, మీరు కూడా అదానీ గురించి మాట్లాడలే. అదానీ అనేవాడు లేకుండా అసలు విద్యుత్ ఒప్పందాలు లేవు కదా. మరి అసలు అదానీ పైన కదా ప్రధానమైన ఆరోపణ, అభియోగం, ఎఫ్ఐఆర్ అయింది. ఎందుకు అదానీ గురించి రాయట్లే? అదానీ గురించి ఎందుకు బీజేపీ నాయకులు కానీ, కేంద్ర మంత్రులు కానీ, ప్రధానమంత్రి మాట్లాడలే? నిజంగానే తప్పు జరిగి ఉంటే వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి వీళ్ళు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే వాళ్ళ నడవడికను బట్టి, వాళ్ళ కదలికలను బట్టి అదానీ పైన స్టెప్ వేస్తారు. జగన్మోహన్ రెడ్డి పైన అయితే అడ్డగోలుగా ఏదైనా చేయొచ్చు అని వీళ్ళు అనుకుంటున్నారు. ఇది 4 రోజులు పేపర్లో రాయడానికి అల్ప సంతోషానికి పనికొస్తాయి తప్ప దీంతో అయ్యేది లేదు, పోయేది లేదు, అటు జరిగింది లేదు, మన్ను లేదు. జరిగుంటే మాట్లాడతారు కదా. కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు, పొలిటికల్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ ఏపీలో ఉంది, ఒక్కడ కూడా పొల్లెత్తి మాట్లాడలే. ఒక్కడ కూడా అదానీ కరప్షన్ చేసిండు, ఇక్కడికి వచ్చి మా రాష్ట్రాన్ని పొల్యూట్ చేసిండు, లంచాలు ఇచ్చిండని. ఈవెన్ తమిళనాడులో కూడా లంచం ఇచ్చిండని నేను రాశారు. మరి తమిళనాడులో ఇవాళ స్టాలిన్ ముఖ్యమంత్రి ఉండు, మరి ఆయన కూడా లంచం తీసుకున్నట్టుగా. అయినప్పటికీ బీజేపీ వాళ్ళు మాట్లాడలే. అంటే నిజంగానే లంచాలు ఇచ్చిండా, ఒప్పందాలు జరిగినాయా అనేది ఇక్కడ ప్రశ్న. అంటే లేని దాన్ని ఉన్నట్టు, ఉన్నదాన్ని లేనట్టు క్రియేట్ చేసి రాసి ప్రజల్లో ఒక నమ్మకం పోగొట్టుకునే పరిస్థితి తప్ప ఆ భేటీల వెనక మర్మం ఏంటి, ఈ భేటీల వెనక కూడా మర్మం ఏంటి అని ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 నెలల నుంచి చేస్తున్న భేటీల వెనక, మళ్ళీ జరపబోయే భేటీల వెనక ఉన్న మర్మం ఏంటి? ఇదే తెలుగుదేశం పార్టీ అదానీ లంచగుండే అని క్రియేట్ చేసింది కదా. ఇదే మీరు అదానీ లంచం ఇచ్చిండు, జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నాడు అని అంటున్నారు కదా. లంచగుండు అనే అమెరికాలో ఎఫ్ఐఆర్ అయింది కదా. ఈ అదానీతోని చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో ఒప్పందాలు పెట్టుకోడా, మీటింగ్లు కాడా, భేటీలు కాడా అంటే అయితురు. అప్పుడు శుద్ధపూస, మళ్ళా అప్పుడు ఏమంటే అదానీ శుద్ధపూస అయిపోతారు.